భగవద్గీత నేర్చుకున్న వారికి, నేర్చుకుంటున్న వారికి చిన్న ప్రకటన. ఈ సంవత్సరం గీతా జయంతి డిసెంబర్ 1వ తారీఖున వస్తుంది. ఆ గీతా జయంతి సందర్భముగా విశ్వ హిందూ పరిషత్ వారు 12వ అధ్యాయం భక్తి యోగం మీద పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ 12వ అధ్యాయం అనగా భక్తి యోగంలో 20 శ్లోకాలు ఉంటాయి. 20 శ్లోకాలు కూడా చూడకుండా అప్పగించవలసి వస్తుంది. పెద్దవారైతే ఏదైనా 5 శ్లోకాలకి భావం కూడా చెప్పవలసి ఉంటుంది. విశ్వ హిందూ పరిషత్ వారు ఈ పోటీలు ప్రఖండ స్థాయిలోను, పట్టణ స్థాయిలోను, జిల్లా స్థాయిలోను, ఆ తరువాత రాష్ట్ర స్థాయిలోను, కేంద్ర స్థాయిలోను కూడా నిర్వహించబడతాయి. ఈ పోటీలలో పాల్గొనే వారిని 6 స్థాయిల కింద విభజించారండి. ఎల్కేజీ నుండి 3వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఒక స్థాయి, 2వ స్థాయి 4వ తరగతి నుండి 7వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు, 3వ స్థాయి 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు, 4 కళాశాల సాంకేతిక విద్య చదువుతున్న విద్యార్థులు, 5 మహిళలు, 6 పురుషులు. ప్రవేశ రుసుము 10 రూపాయలుగా నిర్ణయించడమైనది. అన్ని స్థాయిల వారికి అంటే అన్ని వర్గాల వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, ప్రశంసాపత్రాలు ఇవ్వబడతాయి. ప్రతి కేంద్రంలోనూ ప్రతి స్థాయిలోనూ పోటీదారులు కనీసం 6 ఉంటేనే ఈ భగవద్గీత పోటీ నిర్వహించబడుతుంది. 1వ శ్లోకం నుండి వరుసగా అన్ని శ్లోకాలు అంటే 20 శ్లోకాలు అప్పచెప్పాలి. ఏవైనా వరుస క్రమంలో 5 శ్లోకాలకి భావం కూడా చెప్పాలి. ఉచ్చారణ, ధారణ, శైలి అనే అంశాల మీద మార్కులు వేయబడతాయి. పోటీల నిర్వహణలో నిబంధనలు సడలించుటకు, మార్పు చేయుటకు విశ్వ హిందూ పరిషత్ వారిదే తుది నిర్ణయం. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర స్థాయి పోటీలు 25/12/2025 గురువారం నాడు విజయవాడలో జరుగుతాయండి. ఈ 12వ అధ్యాయం అనగా భక్తి యోగం చాలా సులువైన అధ్యాయం. భగవద్గీత నేర్చుకోవాలంటే ముందు 1వ అధ్యాయం కాకుండా ఈ 12వ అధ్యాయాన్నే నేర్చుకోమంటారు. నేర్పేవారు కూడా అలాగే నేర్పుతారు. నేర్చుకునే వారికి కూడా చాలా సులువుగా ఉంటుంది. అందువలన ఇది భగవద్గీత అన్ని అధ్యాయాల్లోనూ చాలా సులభమైన అధ్యాయం, చాలా చిన్న అధ్యాయం. 20 శ్లోకాలు మాత్రమే ఉంటాయి. కనుక అందరూ నేర్చుకుని ఈ పోటీల్లో పాల్గొని బహుమతులు పొందాలని నా ఆకాంక్ష. ఈ భగవద్గీత ఈ భక్తి యోగం 20 శ్లోకాలు మీకు చదివి వినిపిస్తాను, వినండి. పోటీలకు తయారు కండి. ఈ పోటీలో పాల్గొనడానికైనా భగవద్గీతను నేర్చుకోండి. అతి సులువైన అధ్యాయం నుంచి ప్రారంభించండి. ఈ అధ్యాయం నేర్చుకుని పోటీలో పాల్గొని మీరు కూడా బహుమతులు పొందాలని నా ఆకాంక్ష. హరి ఓం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ 12ోऽధ్యాయः భక్తియోగः. అర్జునోవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాంకే యోగవిత్తమాః. ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాంకే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమామతాః. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. ఏతు సర్వాణి కర్మాణి
मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसाम् मय्येव मनाधस्त्व मयि बुद्धिं निवेशय निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः अथ चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततो मामिच्छाप्तुं धनञ्जय अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्म परमो भव मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि अथैतदप्यसक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः सर्वकर्मफलत्यागं ततः कुरु यतात्मवान् श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानाध्यानं विशिष्यते ध्यानात् कर्मफलत्यागः त्यागाच्छान्तिरनन्तरम् अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च निर्ममो निरहङ्कारः समदुःखः सुखक्षमी सन्तुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः मय्यर्पितमनो बुद्धिः यो मद्भक्तः स मे प्रियः यस्मान्नो द्विजते लोको लोकान्नो द्विजते च यः हर्षामर्षभयोद्वेगैः मुक्तो यः स च मे प्रियः अनपेक्षः शुचिर्दक्षः उदासीनो गतं यतः सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभपरित्यागी भक्तिमान् यः स मे प्रियः समशत्रौ च मित्रे च तथा मानावमानयोः शीतोष्णसुखदुःखेषु समस्सङ्गविवर्जितः तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् अनिकेतः स्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः एतु धर्म्यामृतमिदं यथोक्तं पर्युपासते श्रद्धदाना मत्परमा भक्तास्तेतीव मे प्रियाः एतु धर्म्यामृतमिदं यथोक्तं पर्युपासते श्रद्धदाना मत्परमा भक्तास्तेतीव मे प्रियाः इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे भक्तियोगो नाम 12 अध्यायः। सर्वं श्रीकृष्णार्पणमस्तु।